హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారందరూ? ఈరోజు నా మనసులో ఒక పండగ లాంటి సంతోషాన్ని, ఒక అందమైన జ్ఞాపకాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మన చేతులతో ఒక మొక్కను నాటితే అది ఎదిగి, పూత పూసి చాలా తక్కువ టైంలో కాయలు కాస్తే కలిగే ఆనందం ఎలా ఉంటుందో తెలుసా అండి? మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంటుంది కదా! కానీ ఆ మొక్క వెనుక మనల్ని ప్రాణంగా ప్రేమించే ఒకరి శ్రమ, ప్రేమ దాగుందంటే, ఆ మొక్క ఇచ్చిన ఫలితం కేవలం ఒక పండు మాత్రమే కాదండి. అదొక అమూల్యమైన ప్రేమ కానుక. నాకు వాటర్ యాపిల్స్ అంటే చాలా ఇష్టమండి. ఈ చిన్న ఇష్టాన్ని మనసులో పెట్టుకొని మా హస్బెండ్ ఒక 8 మంత్స్ బ్యాక్ మా ఇంట్లో వాటర్ యాపిల్ మొక్కను నాటారు. కేవలం నాటడమే కాదు, నా ఇష్టమైన పండు నా చేతులతో నేను కోసుకోవాలనే ఆశతో రోజు ఆ మొక్కను ఎంతో ప్రేమగా చాలా కేర్ తీసుకుంటూ పెంచారండి. రోజు దానికి నీళ్లు పోయటం, దానికి కావాల్సినవి చూసుకోవటం, ఒక చిన్న పిల్లవాడిని చూసుకున్నట్లే చూసుకున్నారు. ఆయన పడ్డ శ్రమ, నాపై ఉన్న ప్రేమ వల్లో ఏమో కానీ, ఈ మొక్క కేవలం 8 నెలలకే నన్ను ఇంకా మా ఇద్దరిని ఆశీర్వదించినట్లుగా ఇలా గుత్తులు గుత్తులుగా కాయలు కాసి చాలా ఆశ్చర్యాన్ని పరిచిందండి. నిజంగా నా హ్యాపీనెస్‌లో తన హ్యాపీనెస్‌ని వెతుక్కునే ఇలాంటి హస్బెండ్ దొరకటం నా అదృష్టం అనిపిస్తుంది. ఆయన ప్రేమగా పెంచి ఈ కాయలు నా చేతికిస్తుంటే నా కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలొచ్చాయండి. ఎవరికైనా ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి? మా హస్బెండ్ ప్రేమతో పాటు ఈ వాటర్ యాపిల్స్‌ని మనం ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో అద్భుతమైన గుణాలు కూడా ఉన్నాయంట. అవేంటో చూద్దామా? ఇందులో 90% పైగా నీరు శాతమే ఉంటుందండి. అందుకే ఇది మన బాడీని ఎప్పుడూ కూడా హైడ్రేట్‌గా, రిఫ్రెషింగ్‌గా ఉంచుతుంది. క్యాలరీలు కూడా చాలా తక్కువనమాట. ఫైబర్ చాలా ఎక్కువ. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు, పొట్ట సమస్యలతో బాధపడేవారు ఇది తింటే డైలీ చాలా మంచిదంట. ఇందులో ఉండే విటమిన్ సి మరియు విటమిన్ ఏ మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. అలాగే షుగర్ పేషెంట్స్‌కి కూడా ఇది ఎంతో సురక్షితమైన పండండి. ఈ రోజుల్లో మనం ప్రేమను చూపించుకోవడానికి మార్కెట్‌లో దొరికే ఖరీదైన వస్తువులు కొంటూ ఉంటాం. కానీ మనకు నచ్చిన వాళ్ళ కోసం ఇలా ఒక పచ్చని ప్రాణాన్ని నాటి, దాని ప్రేమతో పెంచి బహుమతిగా ఇవ్వటంలో ఉండే తృప్తే వేరండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజే మీ ఇంట్లో కూడా మీ పార్ట్నర్‌కి లేదా పిల్లల కోసమో ఒక చిన్న మొక్కను నాటండి. ఆ మొక్క పెరిగే కొద్దీ మీ బంధాల్లో ప్రేమే కాదు, మీ ఇంట్లో సంతోషం, ఆరోగ్యాలు కూడా పెరుగుతాయండి. మా హస్బెండ్ ప్రేమతో పెంచిన ఈ వాటర్ యాపిల్ మొక్క కథ, ఈ కాయలు మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్స్‌లో నాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి పచ్చటి ముచ్చట్ల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ప్రకృతిని ప్రేమిద్దాం, ప్రేమను పంచుకుందాం.